శ్రీ గురుభ్యో నమః. సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు పంచాంగం శుక్రవారం జూలై 5వ తారీఖు 2024 సంవత్సరం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి అమావాస్య, తెల్లవారుజామున 3:59 వరకు ఉంది. ఈరోజు వారం శుక్రవారం, భృగువాసరే అని కూడా మనం పిలుస్తాం. నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం ఉంది. తెల్లవారుజామున 4:31 వరకు ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 12:48 నుంచి మళ్ళీ మధ్యాహ్నం 2:25 వరకు వర్జ్యం ఉంది. దుర్ముహూర్తము ఉదయం 8:09 నుండి 9:01 వరకు ఉంది. మళ్ళీ మధ్యాహ్నం 12:30 నుండి 1:22 వరకు దుర్ముహూర్తం ఉంది. అమృతకాలం సాయంత్రం 6:26 నుంచి 8:03 వరకు అమృతకాలం నడుస్తుంది. అలాగే రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల దాకా రాహుకాలం ఉంది. సూర్యరాశి మిథునంలో ఉంది, చంద్రరాశి మిథునంలో ఉంది. అంటే ఈరోజు సూర్యరాశి, చంద్రరాశి కూడా మిథునంలో ఉన్నాయి. సూర్యోదయం 5:33 మొదలైతే సూర్యాస్తమయం సాయంత్రం 6:35 వరకు ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు పంచాంగం సమాప్తం. మనం ప్రతిరోజు కూడా గురోపదేశం అనే కార్యక్రమంలో ప్రతిరోజు ఏదో ఒక కొత్త అంశాన్ని తెచ్చి నేను మీ ముందు ఉంచుతున్నాను, చక్కగా వర్ణిస్తున్నాను. అన్నీ కూడా మీకు విషయాలన్నీ కూడా సూత్రాధాయకంగా చెప్తున్నాను. మరి ఆ రకంగానే ఈరోజు కూడా వీణా విపంచి అనే ఒక అంశాన్ని తీసుకుని దాని గురించి పూర్తిగా మీకు నేను విశదీకరించడానికి ఇక్కడికి వచ్చాను. జాగ్రత్తగా వినండి. వల్లకి, వీణ, వీణియ, విపంచి ఇవన్నీ కూడా వీణకు పర్యాయ పదాలు అని చెప్పుకుంటాం. భారతీయ సంస్కృతి వీణను దేవతల వాయిద్యంగా అభివర్ణించింది. అందుకే దైవక వాయిద్యము అని కూడా మనం వీణని పిలుస్తూ ఉంటాం. కళలు, విద్యలకు అధిదేవతగా కొలిచే సరస్వతీదేవితో పాటు అనేక దేవతలకు వీణ ఇష్టమైన వాయిద్యం. సరస్వతి వీణను కచ్చపి అనే పేరుతో పిలుస్తారు. అంటే సరస్వతీదేవికి ఇష్టమైన వాయిద్యంలో వీణ అనేది మనం చెప్పుకుంటే ఆ వీణకు కచ్చపి అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. అయితే కేవలము ఇతర వీణలలాగా నాదాలను కాక అక్షరాలను స్ఫురింపచేయడం దీని ప్రత్యేకత. ప్రతి వీణ కూడా ఆ వాయిద్యంలో నాదాలు మాత్రమే పలుకుతూ ఉంటాయి. సరిగమ పదనిసలు, చిన్న చిన్న రాగాలు అలా పలుకుతూ ఉంటాయి. కేవలం అక్షరాలను మాత్రమే ఖచ్చితంగా చక్కగా స్ఫురించగల వీణ కేవలం సరస్వతీదేవి దగ్గర ఉన్నది అని చెప్పేసి మనం ఈ కచ్చపి అనే వీణను గురించి మనం దీని ప్రత్యేకతను గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. ఇక్కడ బ్రహ్మదేవుడు సైతం కూడా వీణలో ప్రవీణుడని, అతడి వీణ పేరు బ్రహ్మవీణ అని కూడా మనం పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇది శంకరాచార్యులు తన సౌందర్య లహరి 15వ శ్లోకంలో సరస్వతీ దేవతకి ఉన్న విపంచి మీటునట్లుగా అక్కడ వర్ణించారు. అంటే ఆ అంశాన్ని మనం చదువుతూ ఉంటే సాక్షాత్తు ఆ దేవి రూపమే గోచరం అవుతుందని అనుభూతి చెందిన వారందరూ కూడా మనకి ఇక్కడ పిలుస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు అన్నమాట. అది పరాశక్తి చేతిలోనూ వీణ ఉంటుందని, అంటే ఆది పరాశక్తి చేతిలో కూడా వీణ ఉంటుందని మన కాళిదాసు విరచిత శ్యామల దండకం ప్రారంభంలో, అందుకే
మాణిక్య వీణాముపలాలయంతి అనే ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో కేవలం కాళిదాసు చక్కగా శ్యామలా దండకంలో ఈ వీణను గురించి చాలా గొప్పగా వర్ణించడం మనకి తెలుస్తోంది. దీనిని నవరత్నమాల స్తోత్రము అనే మరో రచనలోనూ కూడా సప్తస్వరాలు మేళవించిన ఆమె సంగీ వైభవంలో లోకం అంతా కూడా ఓలలాడుతుంది అని చెప్పేసి వర్ణించాడు మన కాళిదాసు గారు. శివుడు శాంత స్వరూపానికి ప్రతీక, దక్షిణామూర్తి రూపం. ఈయనను జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడిగా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఆయన చేతిలోనిది రుద్రవీణ. సనకాది మునులకు జ్ఞానులకు బోధన చేయడానికి ఆయన వీణను పట్టుకున్నట్లుగా చెబుతారు మన పౌరాణికులు. అంటే పౌరాణికులు అందరూ కూడా ఈశ్వరుని స్తుతిస్తూ చెబుతూ ఉంటారన్నమాట. అంతేకాకుండా విశ్వావరుడు కూడా ఒక గంధర్వరాజు. ఆయన యాజ్ఞవల్క్య మహర్షి యొక్క శిష్యుడు. అతడు వీణకు, అంటే అతని దగ్గర కూడా ఒక వీణ ఉంది. ఆ వీణకు బృహస్పతి లేకపోతే బృహతి అనే పేరు పెట్టాడు. ఆ బృహతిని గంధర్వుల్లో తుంబరుడు వాయించే వీణకు కళావతి అని పేరు పెట్టారు. అతడి పేరు మీద దానికి తుంబురా లేదా తంబూరా అనే పేరు వచ్చిందనమాట. ఇలాగా వివిధ శృతులను పలికించడం ఈ వీణ యొక్క ప్రత్యేకత అని మనం చెప్పచ్చు. అందుకేనేమో ఇది సంగీతానికి వెన్నెముక లాంటిది. సంగీతకరులు నారదుడి యొక్క వీణ మహతి. త్యాగరాజు తన కృతి శ్రీనారద అంటే కానడ రాగంలో నారదుడు వీణావాదన రహస్యాలు తెలిసిన గొప్ప మహర్షి అని వర్ణించారట. త్యాగరాజు గారు ఈ యొక్క వీణల గురించి రహస్యాలు గొప్పగా తెలిసిన వాడు అని చెప్పేసి చక్కగా వర్ణించాడు నారదుడిని ఉద్దేశించి. వివిధ వీణల్లో తంత్రులు భిన్నంగా ఉంటాయని చాలామంది సంగీతజ్ఞులు మనకి చెబుతూ ఉంటారు. అంటే వీరి కథనం ప్రకారం తంబురాలు 4, అంటే కచ్చపి మహతి వీణల్లో 7, బృహతి అంటే సితార, ఆ సితారలో 15 తంత్రులు ఉంటాయి అని చెప్పి మనం అందరూ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అంతేకాకుండా ఎందరో ఋషులు వీణావాద్యకారులుగా ప్రసిద్ధులయ్యారు. ఉదాహరణకి అగస్త్య మహర్షి, ఆయన గొప్ప వీణావాదకుడు. ఇతడు వీణలో రావణుడితో పోటీ పడ్డాడని పౌరాణిక కథనం. అంటే పౌరాణిక కథల ప్రకారం కూడా మనకి వీణకి గొప్ప స్థానం కూడా మనకి అక్కడ లభించింది అనమాట. కేవలం రావణుడు సైతం వీణావాదనంలో నిష్ణాతుడని మన రామాయణం ఎప్పుడు చెబుతూ ఉంటుంది. మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి వీణ వాయిస్తూ ఆత్మచింతనలో నిమగ్నమై బృందావనంలో ప్రవేశించారని ఆయన చరిత్ర మనకి ఎప్పుడు అలా వెళ్ళవిడుస్తూనే ఉంటుందన్నమాట. అంటే భానుడు రాసిన స్వప్న వాసదత్త, మన భానుడు రచించిన స్వప్న వాసదత్త సంస్కృతంలో ప్రసిద్ధి చెందిన గొప్ప నాటకం. ఈ నాటకంలో నాయకుడి వీణ ఆ ఘోషవతి అంటే ఘోషవతి చుట్టూనే కథంతా నడుస్తుందట. కేవలం కథ ఆ వీణ చుట్టూ కూడా వీణ గురించి నడుస్తూ ఉంటుందని మనం ఇక్కడ చాలా చక్కగా పురాణాల్లోనూ రామాయణాల్లోనూ అలా విశదీకరించి చెప్పడం చాలా బాగా జరిగిందనమాట. వీణలోని వివిధ భాగాల్లో వేరు దేవుళ్ళు కొలువే ఉంటారని ప్రతీతి. అందుకే దీన్ని చాలా పవిత్రమైన వాయిద్యంగా మనం చెబుతూ ఉంటాం. వీణావాదన ధ్వని ప్రసరించినంతగా, అంటే ఎంత వీణ, ఎంత వాదన, ఎంత సౌండ్, ఎంత ధ్వని అందులోంచి ప్రసరిస్తుందో అంత మేర మనకి ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయం, మానసిక ప్రశాంతత అలాంటి అనేక లాభాలు చేకూరుతాయని చెప్పేసి మన పురాణాలు, మన సంస్కృతి, మన యొక్క ఈ రామాయణ పౌరాణిక ఇతిహాసాలు అన్నీ కూడా చెబుతూనే ఉన్నాయి, చెబుతూనే ఉంటాయి, చెప్తూనే ఉండబడతాయి.
కాబట్టి ఈరోజు మనం వీణా ప్రపంచి అనే ఒక గొప్ప అంశాన్ని చాలా చక్కగా మనం విశదీకరించుకున్నాము, వర్ణించుకున్నాము. అందులో ఉన్న రహస్యమైన అంటే నిగూఢమైన రహస్యాన్ని గురించి మనం చెప్పుకొని 10 మందికి కూడా మనం తెలియపరిచేలాగా చేస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ఈ వీణ వాయించడం వల్ల మనలో ఉన్న మానసిక రుగ్మతలు పోగొడతాయి అని చెప్పేసి ఒక గొప్ప నానుడు అనమాట. ఈ రోజుల్లో కేవలం విద్యార్థులకు చదువు ఒక్కటే సంస్కృతి కాదు, చదువు ఒక్కటే వారి యొక్క జీవితం కాదు. సాయంత్రం అయ్యేటప్పటికీ పిల్లలకి ఏదో ఒక అంటే మగ పిల్లలకైతే వేణువు వాయించడం, తంబూరాలు వాయించడము, పిల్లలకి ఆడపిల్లలకి చక్కగా సంగీతం నేర్పడము, వాళ్ళకి మంచి అంశాలు అంటే మంచి పాటలు దైవం గురించి అలాగ ఆధ్యాత్మిక బోధన అలా చెబుతూ ఈ వీణ అనే కళను కూడా వాళ్ళ చేత నేర్పించడం మన పెద్దవారిగా మన సాంప్రదాయంతో నడుస్తుందన్నమాట. కాబట్టి మనం పిల్లలందరికీ కూడా చాలా చక్కగా ఇలాంటి విషయాలు ప్రతిరోజు కూడా మహాభారతం తీసుకోవచ్చండి, భాగవతం తీసుకోవచ్చు, రామాయణం తీసుకోవచ్చు, మహాభాగవతం తీసుకోవచ్చు. అందులో ఒక గొప్ప చిన్న క్యారెక్టర్లు చిన్న ఒక టిప్పణీలాగా ఒక చిన్న అంశంలాగా తీసుకుని మన పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు సాయంత్రం మన దగ్గర చెప్పినప్పుడు అలా చెబుతూ ఉంటే ఎంత బాగుంటుందండి. దీనివల్ల ఆ ఇల్లు లక్ష్మీదేవిలా ఎంతవరకు కలకల్లాడుతుందండి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు అన్నమాట. కాబట్టి మన పిల్లలకు తెలియని విషయాలు ఎన్నో చెబుతూ చక్కగా ధర్మోపాసన చుట్టూ కూడా తిరుగుతారని వాళ్ళకి మన మంచి సంస్కృతి గుండా మంచి దారి ద్వారా మనం వెళ్ళడానికి తగినంత సహాయం కూడా పెద్దవాడిగా మనమే చేయాలి. కాబట్టి వీణా విపంచి అనే ఒక అంశంతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగిందనమాట. మరి రేపు ఒక గొప్ప అంశంతో మళ్ళీ రేపు కూడా కలుద్దాం. మరి ఇటువంటి గొప్ప విషయాన్ని కేవలం మీతోనే ఆగిపోకుండా మన ఇంట్లోనే ఉండిపోకుండా 10 మందికి కూడా పంపించడం, వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి చూడండి అని చెప్పేసి వినిపించడం మన యొక్క బాధ్యతగా భావిస్తూ ఈరోజు మనం అందరూ కూడా సెలవు తీసుకుందాం. భక్తి సూర్య భక్తి ప్రేక్షకులకు అందరికీ కూడా మరొక్కసారి స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటూ మీ అందరికీ కూడా ఆశీస్సులు లభిస్తాయి అని చెప్పుకుంటూ ఈరోజు మనము సెలవు తీసుకుందాం.